ఎంత రౌండ్గా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి. హాయ్ అండి, ఇవాల్టి రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. మైసూర్ బోండా కొన్ని టిఫిన్ సెంటర్లో ఎంత బాగుంటాయంటే అట్లా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయండి. కొన్ని టిఫిన్ సెంటర్లో మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ గొంతు దగ్గర పట్టి ఉంటాయి. అలా ఎందుకు అవుతుంది అనేది మీకు క్లియర్గా పిన్ టు పిన్ కొలతలతో చెప్తానండి. ఫస్ట్ అయితే నేను 1 కేజీ మైదా పిండి తీసుకున్నానండి. మైదా పిండి విషయంలో కాస్త జాగ్రత్త అండి. మైదా పిండి ఎంతసేపు ఉన్నా కూడా నెంబర్ 1 క్వాలిటీనే తీసుకోండి. ఎందుకంటే మైదా పిండి బట్టి కూడా బోండాలు వస్తాయి. అందుకే ఈ వీడియోలో మీకు పూర్తిగా కేజీ రూపం కొలతల్లో మీకు ఉపయోగం ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగం ఉంటుంది. టిఫిన్ సెంటర్స్ కానీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇది మంచి ఉపయోగం ఉంటుందండి. ఇక ఎలా చేయాలో చూపిస్తామండి. దీనికోసం నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. లీటర్ వాటర్ కాస్త ఎక్కువ అవుతాయి. లాస్ట్లో మీకు ఎన్ని వాటర్ పడతాయో అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా సోడా ఉప్పు వచ్చేసి మనకు ఒక 12 గ్రాములు పడుతుంది సాయి. 12 గ్రాములు పడుతుందండి. సాయి, మనకు సోడా ఉప్పులు రకాలంటివి ఏ రకాలు? ఇది బేకింగ్ సోడా ఉంటుంది సార్. ఇది తినే సోడా అంటే ఇస్తారు. ఆ బేకింగ్ సోడా అంటే అది వాడద్దు. ఇందులో బేకింగ్ సోడా వాడొద్దు, తినే సోడా వాడాలి. తినే సోడా వాడాలి. ఓకే. సాల్ట్ మనం ఒక 20 గ్రాములు తీసుకున్నాం దీనికోసం. అది కూడా సన్నడ్ సాల్ట్. ఆయిల్ వచ్చేసి 40 ml తీసుకున్నానండి. ఆయిల్ గోల్డ్ డ్రాప్ బాగుంది. తర్వాత వచ్చేసి జీలకర్ర ఒక 5 గ్రాములు, పెరుగు వచ్చేసి 150 నుంచి 160 గ్రాములు, ఒక 10 గ్రాములు అటు ఇటు అయినా పర్వాలేదు. ఇంతేనండి కొలతలు. ఇంకా ఏదైనా ఉంటే మేము చెప్తాము. ఫస్ట్ మాత్రం ఈ వాటర్ వేడి చేసుకుంటామండి. ఇక ఎలా కలపాలో ఇక మీకు చూపిస్తాం. ఈ వాటరు లైట్గా గోరువెచ్చగా కాగాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత ఈ గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇలా ఒక గిన్నె తీసుకొని పిండి కలపడానికి దీంట్లో 2 గ్లాసుల వాటర్ పోసానండి. ఫస్ట్ అయితే మిగతా కొలత ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ వాటర్ అది కూడా నేను మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే ఈ గోరువెచ్చని వాటర్ ఇందులో పోసేసాను. పోసిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. పెరుగు మ్యాక్సిమం గడ్డలు లేకుండా చూడండి. పెరుగు మాత్రం ఈ విధంగా పెరుగు వేసుకొని పెరుగు కూడా కలపాలండి. పెరుగు కలిపిన తర్వాత సాల్ట్ ఉంది కదండి, సాల్ట్ మాత్రం మనం చెప్పిన కొలతతో మట్టసంగా సరిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కూడా పోసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపాలండి. సాల్ట్ కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకోవాలి. పిండి నిదానంగా వేసుకుంటూ కలపాలండి. మీకు పిండి ఎంత పర్ఫెక్ట్గా వస్తే బోండా అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మెయిన్ కలపడం కొంచెం కష్టం ఉంటుంది, కానీ కలిపితే మాత్రం బోండా మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈరోజు అయితే నేను జీలకర్ర చూపించాను, జీలకర్ర వేయనండి. మీకు ఇంకోటి మసాలా బోండా అని ఉంటుంది, అది కూడా ఒకసారి చూపిస్తానండి. ఈరోజు ఓన్లీ ప్లెయిన్ బోండా చూపిస్తున్నానండి. ఇకపోతే వాటర్ విషయానికి వస్తే మాత్రం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం మీద నాకు వాటర్ వచ్చేసి 850 దాకా వాటర్ పడ్డాయండి. 150 దాకా అందులో మిగిలాయి. ఎంఎల్ వరకు 850 ml వరకు పడ్డాయి ఇందులో వాటరు. కాస్త టైట్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మంచి కలపాలి. ఇప్పుడు చూసుకోవచ్చండి బోండా పిండి కలుపుతునే విధానం. మనం కలుపుకున్న కొద్దీ పిండి ఏ విధంగా చేంజ్ అవుతుందో, ఎంత లూజ్గా అవుతుందో. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ ఇందులో వేసుకుంటున్నాం. మనకు మెయిన్ బోండా పిండికి కలపడం వల్లే ఉంటుంది. ఏముండవు సాయి? అంతే సార్. ఎంత కలిపితే అంత మంచిగా వస్తుందా? అవును సార్. ఇది మంచిగా ఎంత బోండా పిండి ఎంత మంచిగా కలుపుతుంటేనే అంతకు మనకు పొంగుతోటి అయితే మంచిగా వస్తాయి. లోపల అనేది బోండా పిండి ఉండకుండా మన స్మూత్గా ఉంటుంది పిండి లోపల. అంటే ఇప్పుడు కొందరు బోండాలు వేస్తారండి, పైకి చూసేందుకు రౌండ్గా బాగుంటాయి షేపు, కానీ లోపల అనేది సరిగ్గా ఉడకదు. అది ఎందుకు ప్రాబ్లం అంటే ఈ కలపడం వల్లే ఉంటుందండి. అది మీరు కొంచెం గమనించుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకొక 10 గ్రాముల వరకు సన్నటి ఉప్పు తీసుకున్నామండి. ఇందాక సాల్ట్ చెప్పాం కదా, మళ్ళీ ఇంకో 10 గ్రాములు యాడ్ చేస్తున్నాం. అలాగే ఆయిల్ కూడా ఇంకొక 40 గ్రాముల వరకు తీసుకున్నాం, 40 ml వరకు. ఇది ఎంత పడుతుందో లాస్ట్లో చెప్తామండి.
ఆయిల్ కూడా ఎందుకంటే మనం కలిపే విధానం ఎందుకు సాయి మళ్ళీ ఆయిల్ తీసుకున్నావు? చేతులకు ఎక్కువ అతుకోలేదు సార్, మనకు మనకు కలుపుతుంటే మనకు అర్థమవుతుంటుంది. చేతులకు అతుకోకుండా మంచిగా కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా బురుగు వస్తుంటుంది సార్. ఇట్లా చేతికి అతుకొద్దండి, ఇట్లా ఇట్లా మన పూరి లెక్క పొంగుతూ ఉండాలి పిండి కలుపుతుంటే, అప్పుడు మనకు బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం అండి. మన పూరి టైప్లో వచ్చేస్తుంది చూసారా, అందులోంచి బుడగలు వచ్చేస్తున్నాయి. ఆ బుడగలు వస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా బోండా పిండి అనేది రెడీ అయిపోతుంది. ఈ బుడగలు వచ్చేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి. అలా కలిపితేనే మీకు బోండా లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సోడా ఇప్పుడు సోడా వేస్తున్నామండి. కొంచెం 10 గ్రాముల వరకు వేసాం సోడా. మీకు 12 గ్రాముల వరకు చెప్పాము, 10 గ్రాముల వరకు సోడా ఉప్పు వేసాము ఇందులో. అయిపోయినట్టేనా అప్పుడే? ఈ విధంగా బోండా పిండి కొట్టాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇలా రావాలి. ఫ్యాక్టరీస్ కూడా ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళతో చేయొచ్చు మీరు కూడా. నరాలు రావాలండి మొత్తం సైడ్లో ఎమ్మటి. ఇప్పుడు అయిపోయింది కదా సాయి? అయిపోయింది సార్. ఇప్పుడు పైనుంచి మనం మూసే మూమెంట్లో ఆయిల్ వేసుకోవాలి సార్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పిండి ఆగకుండా, అంటే గట్టి పడకుండా పిండి ఆయిల్ వేసుకొని మూత అనేది పైనుంచి పెట్టుకోవాలి. ఇలా ఎంతసేపు పెట్టుకోవాలి దాదాపుగా? ఒక నీకు 10 minutes అయినా 15 minutes అయినా హాఫ్ అన్ అవర్ అయినా 1 hour అయినా కూడా ఏం కాదు కదా? 1 hour అయినా ఇంకా మంచిగా ఉంటుంది సార్. మంచిగా ఉంటుంది. 1 hour అయితే చాలా బాగుంటుంది. మైసూర్ బోండా పిండి కలిపిన తర్వాత చాలామంది డౌట్ ఏంటంటే ఒక నైట్ మొత్తం ఉంచుతారా మీరు అని అడుగుతున్నారు. నైట్ మొత్తం ఏం అవసరం లేదండి. ఒక 3 గంటలు అయితే మీకు పర్ఫెక్ట్గా బోండాలు అయితే రెడీ అయిపోతాయి. ఒకవేళ అర్జెంట్ ఉంటే మాత్రం 1 hour, అంటే బేసిక్ అంటే అది బేసిక్ 1 hour. మీకు మంచిగా రావాలంటే బోండా మంచిగా రావాలంటే 3 గంటలు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందేనండి. దీనివల్ల బోండా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 3 గంటల తర్వాత బోండా పిండి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం బోండా వేయబోతున్నాం. పక్కన అయితే ఆయిల్ కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ బబుల్స్ కూడా వచ్చాయి, మీరు చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రావాలి. మంచిగా పిండి అయితే మంచిగా కలిసింది. ఇంకొకటి సార్, మన బ్యాలెన్స్ పిండి ఉందనుకో 1 hourలోనే పొంగిపోతుంది అది. అంటే తోడుపిండి బ్యాలెన్స్ నైట్ కలిపింది కొంచెం. తోడుపిండి అంటే నైట్ కలిపిన బోండా పిండి ఉంటుంది కదండి, నిన్నటి పిండి. ఆ పిండితో కొంచెం వేస్తే మాత్రం మనకు 1 hourలోనే మనకు మొత్తం సెట్ అవుతుంది. సాయి, ఇప్పుడు మనం ప్లెయిన్ మైసూర్ బోండా వేస్తున్నాం. మామూలుగా మైసూర్ బోండాలో ఏమేమి కలపవచ్చు ఇంకా? సార్ ఇప్పుడు వచ్చేసి మనం ప్లెయిన్ వేస్తున్నాం సార్. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం సన్న కట్ చేసుకోవాలి సార్. అల్లం సన్న కట్ చేసుకొని వేసుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు మనం ప్లెయిన్ చేద్దాము. మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ అవి కూడా చేద్దాం, సరేనా? ఇప్పుడు వాళ్ళకు మన ఛానల్ చూసే వారికి నువ్వు బోండా ఎలా పడుతున్నావు, ఎలా వేస్తున్నావు అనేది కూడా క్లియర్గా చూపించు. మనం ఈ కేజీ అయిపోయిన తర్వాత మనం కొలతలు కూడా, అంటే ఎంత వస్తుందో కొలత కూడా మనం చెప్తాం. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. ఆయిల్ ఎలా ఉండాలి? గోరువెచ్చగా ఉండాలా? లైట్ గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండదు. మరీ వేడిగా ఉండదు. వేడిగా ఉంటే అది బోండా అనేది ఇచ్చుకోకపోతుంది, తోకలు వస్తాయి వేడిమికి, ఊకనే బ్లాక్ అయిపోతుంది. పైనంగానేమో బాగా రౌండ్ కూడా, లోపల సరిగ్గా ఉడకదు. అట్లా రాకుండా కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే సాయి, చెయ్యి. ఇలా చాలా మందికి తీస్తుంటే తీగలు వస్తుంటాయి. అట్లా రాకుండా ఎలా చేయాలి సాయి? ఎలా చేయాలో ఒకసారి చూపించు. ఇలా తీసుకోవాలి సార్. అంతే. ఒక్కటి అందులో చూపించు మళ్ళీ. ఓకే, సింపుల్. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఇక స్టార్ట్ చేద్దాం. ఆయిల్లో ఒక మీడియం సైజ్ సాయి వేసేయి, అన్నీ వేసేయి ఒక్కొక్కటి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి. ఇంకొక విషయం అండి, బోండా పిండిలో ఎప్పుడైనా సరే సోడా ఉప్పు కలుపుతాం కదా. మేమైతే ఒక కేజీకి ఎంత పడుతుందో మీకు క్లియర్గా చెప్పాము. ఒకవేళ సోడా ఉప్పు తక్కువైతే మాత్రం డైరెక్ట్గా ఆయిల్చి అడుక్కే పడతాయి, పైకి రావు. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. మేము ఎంత కావాలో అంత మీకు క్లియర్గా చెప్పాము.
ఇప్పుడు మీరు చూసుకోవచ్చు బోండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. బంతిలాగా రావాలండి బోండా, ఎప్పుడైనా బంతిలాగా వస్తే మాత్రం మీకు కరెక్ట్గా ఉంటుంది, లోపల కూడా కరెక్ట్గా ఉడుకుతుంది. ఎప్పుడైనా సరే బోండా వేసిన తర్వాత ఇలా అనుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సైడ్ సరిగా కాలుతుంది, ఒక సైడ్ సరిగా కాలదు. ఖచ్చితంగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి బోండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి బోండా, చూస్తేనే మీకు అర్థమైపోతున్నారు. ఈ విధంగా రావాలి. ఒక క్రికెట్ బాల్ మాదిరి ఉన్నాయి చూడండి, ఇలా ఉండాలి. బోండా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. కస్టమర్ కూడా మీరు వెంటనే ఇవ్వద్దు, ఒక 5 నిమిషాలు ఆగి ఇవ్వాలండి. ఎందుకంటే లోపల ఏదైనా పచ్చి ఉన్నా కూడా గుంజుకపోతుంది. చూస్తున్నారు కదా ఒక క్రికెట్ బాల్ టైప్ వచ్చేసింది బోండా. ఈ విధంగా ఉండాలి. మనం కలిపే దాంట్లో ఉంటుంది మెయిన్ ఏంటంటే. ఇప్పుడు బోండాలు అయితే మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. మైసూర్ బోండా మాత్రం మనకు ఈ విధంగా రావాలి, మంచిగా ఇలా రావాలండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే మీకు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో అది కూడా మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అంటే టిఫిన్లో ఏం కావాలనుకుంటున్నారో మీరు అది కూడా కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ వస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు యూజ్ ఉంటుందండి. అంటే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా, లేకపోతే చిన్న ఇంట్లో మీరు ఏదైనా చిన్న ఏదైనా టిఫిన్స్ చేయదలుచుకున్నా కూడా ఈ ఛానల్ అన్ని కొలతలతో మేము చూపిస్తాం కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.